హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో 37-38 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో మనకి చాజోని అయితే చూపిస్తారు. చాజో అయితే ఇక్కడ జాంగ్దీతో చెప్తాడనమాట, నువ్వు హోలీ వార్నర్ ఎక్విప్మెంట్ అనే ప్రాజెక్ట్కి అగ్రిమెంట్ ఏదని చేయి, దానివల్ల మన ఫ్యూచర్ బాగుంటుందని. కానీ ఇక్కడ జాంగ్దీ అయితే అంటదనమాట, మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే విన్నాను, హీరోయిన్ అయితే మిస్టర్ కిడ్నాప్ చేశాడంట కదా, దానివల్ల హీరోకి చాలా గాయాలనేవి జరిగినాయి అంట, ఇంజురీస్తో హాస్పిటల్లో ఉన్నాడు. బహుశా నువ్వు హీరో మీద పగతో ఇదంతా చేసావా ఏంటి అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇదంతా ఇలాగ అడిగేసరికి చాజో అయితే అంటాడు, ఈ విషయం నేను కూడా విన్నాను, దానికి నాకు ఏ సంబంధం లేదు, వాడు పగతో హీరో మీద అలా చేశాడు, దాంతో నాకేం సంబంధం ఉంటుంది అనగానే జాంగ్దీ అయితే అంటది, అంటే దీనికి మీకు ఏ సంబంధం లేదని మీరైతే చెప్తున్నారు, అది నేను నమ్మచ్చా అని చెప్పి జాంగ్దీ అనేసరికి, నీకు ఇప్పుడే నేను చెప్తున్నాను, నువ్వు నాకు సంబంధించిన దానివి, నా కంపెనీకి సంబంధించిన దానివి, నీకు హీరోకి ఎలాంటి సంబంధం అయితే లేదు, అండ్ డాంగ్యన్ కంపెనీకి నీకు కూడా ఏ సంబంధం లేదు, అది గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది జాంగ్దీ అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి జాంగ్దీ కూడా ఏమీ మాట్లాడదు. ఇక్కడ హీరోయిన్ అయితే హీరోని నడిపిస్తూ ఉంటుందన్నమాట, జాగ్రత్తగా నడువు అని చెప్తూ. ఇంకా హీరో కూడా అలా నడుస్తూ ఉంటాడు హాస్పిటల్లో. ఇంకా అప్పుడే జాంగ్దీ అయితే ఫ్లవర్ బుక్కే పెట్టుకొని వస్తుంది. హీరో అయితే అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. జాంగ్దీ అయితే చెప్తుంది, నిన్ను చూడడానికి వచ్చా, ఏ రాకూడదా ఏంటి అని చెప్పి అనేసరికి, ఇదంతా విన్న హీరోయిన్ అయితే మీ ఇద్దరు మాట్లాడుకోండి, నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి ఆ ఫ్లవర్ బుక్ అయితే తీసుకొని పక్కనైతే పెడతాదన్నమాట. జాంగ్దీ అయితే అంటది, చాలా ఎక్కువగా దెబ్బలు తగిలినాయా, ఎక్కడ తగిలినాయి, సీరియసా ఏమైనా అని చెప్పి అడిగేసరికి హీరో అయితే, లేదు అంతా బాగానే ఉన్నాను, థ్యాంక్స్ నా మీద కేర్ చూపించినందుకు, ఇది అడగడానికి ఇంత దూరం నువ్వు రావాల్సిన అవసరం అయితే లేదు కదా, ఎందుకు వచ్చావో ఆ పాయింట్ అనేది చెప్పు అని చెప్పి హీరో అయితే ముఖం మీద అడిగేస్తాడనమాట. ఆ మాటకి జాంగ్దీ అయితే చెప్తుంది, ఈరోజు చాజో నాకు ఒక విషయం అయితే చెప్పాడు, అది కూడా హోలీ ఎక్విప్మెంట్ ప్రాజెక్ట్ గురించి, దాని మీద అగ్రిమెంట్ ఏదని చేయమని నాకు ఆఫర్ అయితే ఇచ్చాడు, నేను కూడా దానికి ఓకే అని చెప్పి అగ్రిమెంట్ అనేది సైన్ చేసేసాను, అండ్ దాన్ని యాక్సెప్ట్ చేశాను కూడా అని చెప్పి అనగానే హీరో అయితే, హో మంచిదే కదా, కంగ్రాచులేషన్స్ అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇది విన్న జాంగ్దీ అయితే అంటదన్నమాట, నీకు తెలుసు కదా, ఇది కనుక అనౌన్స్మెంట్ అనేది జరిగితే చాజో షేర్స్ అనేవి చాలా పెరిగిపోతాయి, తన కంపెనీ అనేది టాప్ 1లో ఉంటుంది, నువ్వు రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వట్లేదా నా కంపెనీని నన్ను వదిలేసినందుకు అని చెప్పి అడుగుతాదన్నమాట. హీరో అయితే, లేదు, నా అంతటా నేనే కదా చాజోకి నీ షేర్స్ అనేవి అమ్మేశాను, నేనెందుకు రిగ్రెట్గా ఫీల్ అవుతాను చెప్పు అని చెప్పి అంటాడు. ఇది విన్న జాంగ్దీకి అయితే చాలా కోపం వచ్చి బయటకైతే వచ్చేస్తుంది. హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుంది, నిన్ను కాపాడాడని చెప్పి నువ్వు వాడిని క్షమించేశావు, కానీ మళ్ళీ తను ఇదే తప్పు అనేది నీ విషయంలో చేయడాని నమ్మకం అనేది ఉందా అని చెప్పి అనేసరికి, మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో ముందు అది చెప్పండి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆ మాటకి జాంగ్దీ అయితే అంటది, మళ్ళీ వాడు నిన్ను వాడుకొని నిన్నైతే చీట్ చేస్తాడు, నేను దీనికి గ్యారంటీ అనేది ఇవ్వగలను, ఎందుకంటే నాకు వాడి గురించి తెలుసు కదా అని చెప్పి అంటది. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నీకు తన గురించి ఏమాత్రం తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది, అయినా హ్యాంగ్ టంగ్ గురించి నీకు తెలియదు, తెలుసని నువ్వు అనుకుంటున్నావు అంతే, నువ్వు తన్ని ప్రేమించడం వల్ల తన్ని దక్కించుకోవాలని చెప్పి మా ఇద్దరి మధ్య ఇలా అయితే ఉన్నావు అనగానే, సరే అయితే నేను చూస్తాను మీ ఇద్దరు ఎంతకాలం కలిసి ఉంటారో అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే అయితే చూడండి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా జాంగ్దీకి ఇంకా కోపం వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ మన హీరో దగ్గరికి అయితే స్మైలీ వస్తాడు, ఒరే నువ్వు ఇంతలాగా కాపాడావా అమ్మాయిని ప్రాణాలకి తెగించి, కానీ ఆ పిల్ల మాత్రం నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఏంద్రా బాబా పిల్ల అనేసరికి హీరోయిన్ అయితే వస్తుంది. ఇంకా స్మైలీకి అర్థమవుతుంది తను నోరు జారాడు అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఫ్రూట్స్ కడుగు దాకా వెళ్తా అని చెప్పి అనగానే, ఒరే అమ్మాయి నిన్ను చూసుకుంటుంది కదా, ఇదే మంచి ఛాన్స్ రా, తన దగ్గర మంచిగా ప్రవర్తించు, కొంచెం రొమాంటిక్గా ఉండరా అనగానే హీరో అయితే హబ్బా నొప్పి నొప్పి అనేసరికి హీరోయిన్ వస్తుందన్నమాట. ఏం జరిగింది అనగానే, ఇక్కడ చూడు అని హీరో అంటాడు. ఇంకా అలా హీరోయిన్ వెళ్ళేసరికి హీరో అయితే హీరోయిన్ని కిస్ చేస్తాడనమాట. ఇదంతా చూసిన స్మైలీ అయితే, నాకు బుర్ర లేదని ఇప్పుడే అర్థమైందిలే అని చెప్పి ఇంకా హీరోయిన్కి అయితే చెప్తాడు, నీకు తెలుసో తెలీదో, నీకు తెలుసా మీ ఇద్దరికి బ్రేకప్ అనేది జరిగింది కదా, అప్పుడు వీడు చాలా మటుకి ఆల్కహాల్ అండ్ వైన్ అనేది తాగేశాడు, ఆడు బాడీ నిండా అలర్జీస్ కూడా వచ్చేసావి, బాడీ నిండా డాట్స్గా ఎర్రగా అయితే ఉన్నాయి తెలుసా, చచ్చిపోవాలని ప్రయత్నించాడు కానీ హీరో అయితే ఒరే ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అనేసరికి, సరే వెళ్తానులే కొట్టమాకు అని చెప్పి అక్కడి నుంచి అయితే స్మైలీ వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్ అయితే బాధగా ఫీల్ అయ్యేసరికి, ఇంకెప్పుడు నేను అలా చేయను సరేనా అని చెప్పి హీరోయిన్కి అయితే ప్రామిస్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ చూడడానికి సూ, లీలీ అండ్ మింగ్స్ అందరూ అయితే వస్తారన్నమాట. ఇక్కడ లూ అయితే చెప్తాడు, మీ అందరికీ నేను అఫీషియల్గా ఒకటైతే అనౌన్స్ చేయాలనుకుంటున్నాను, మింగ్ ఇప్పటి నుంచి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అందరికైతే అనౌన్స్ చేస్తాడనమాట. మన హీరో అయితే మొత్తానికి మా ఆంటీ హార్డ్ వర్క్ అనేది సక్సెస్ అయింది అనుకుంటాడు, కానీ ఇక్కడ మింగ్ అయితే చెప్తుంది తిని ఇంకా ట్రయల్లోనే ఉన్నాడు, తిని పర్ఫార్మెన్స్ బట్టి పర్మనెంట్ చేయాలో లేదో చూడాలి అనగానే హీరోయిన్ అయితే వస్తుంది. హీరోయిన్ రావడం చూసి అందరూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట, మీ ఇద్దరు ఉండండి అని చెప్పి. ఇంకా హీరో అయితే ఇక్కడ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. హీరో అయితే జాగ్రత్తగా నడువని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. హీరో
కూడా సరే అని చెప్పి అంటాడు. అలా ఇద్దరు ఇంటికి వెళ్ళాక హీరోయిన్ అయితే చూస్తుంది. ఈ ఫిషెస్ ఎక్కడ కొన్నావు, నాకు బాగా నచ్చినాయి అనగానే ఇవి గుడ్ లక్ తెచ్చే ఫిషెస్ అంట, నువ్వు తిరిగి వచ్చేస్తావని ఈ ఫిషెస్ అయితే కొన్నాను అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, నీకు అంత నమ్మకమా నిన్ను తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పి, ఒకవేళ నేను రాకపోతే నువ్వు ఏం చేసేవాడివి, ఈ ఫిషెస్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేవాడవా అని అడుగుతాదన్నమాట. లేదు, నువ్వు వచ్చే వరకు నీ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉండేవాడిని అని చెప్పి హీరో అయితే సమాధానం చెప్తాడనమాట. నేను రాసుకున్న విష్ లిస్ట్లో అన్నీ నువ్వు చేసేసావు, నువ్వు ఒక్కడవే కలిసి ఒంటరిగా చేసావా ఇవన్నీ అని చెప్పి అడిగేసరికి హీరో కూడా హా అంటాడు. నువ్వు లాటరీ టికెట్ కూడా తీసుకున్నావు కదా మన బర్త్డే డేట్స్ మీద, కానీ అక్కడ 11 అని ఉందేంటి అనగానే, ఆ రోజు మన ఇద్దరం మొదటిసారి కలిసాం కదా, అదే డేట్ అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను లాటరీ టికెట్స్లో అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఓ అవునా, సరే నీకు అన్నీ గుర్తున్నాయి, అయినా మనం ఎప్పుడో ముందు కలవాల్సిన వాళ్ళం కానీ కలవలేదు, చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా, 10 సంవత్సరాల తర్వాత, చాలా విచిత్రంగా ఉంది 10 సంవత్సరాల తర్వాత కలిసి ప్రేమించుకోవడం ఏంటో అని చెప్పి అంటదన్నమాట. ఆ మాటకి హీరో అయితే చెప్తాడు, నీకు తెలుసో తెలీదో నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి నేను ప్రేమించాను, నువ్వు స్పీచ్ ఇచ్చినప్పటి నుంచి నేను ప్రేమిస్తూనే ఉన్నాను, బహుశా అప్పుడు కూడా కాదనుకుంటా, నువ్వు నేను కలిసి ఆ పిల్ల అయిన డాంగ్ యాంగ్ని కనిపెట్టాం కదా, అలా మన ఇద్దరం కలిసి వెళ్ళిన పిల్లిని చూసి నిన్ను ప్రేమించానేమో, లేదా ఫస్ట్ టైం ల్యాబ్లో కలిసినప్పుడే లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అయ్యిందేమో నిన్ను చూసిన వెంటనే, నేను ఎప్పటి నుంచో ప్రేమించాను, ఆ రోజు డిన్నర్కి నువ్వు నన్ను ఇన్వైట్ చేసావు కదా, ఆ రోజు నేను నా లవ్ అనేది నీకు చెప్పాలనుకున్నా, కానీ అనుకోకుండా జర్మనీ అనేది వెళ్ళాల్సి వచ్చింది, ఆ మెసేజ్ నేను ఏమి పంపానో తెలుసా, నేను జర్మనీ వెళ్తున్నాను మనం ఇంకా టచ్లోనే ఉందామని చెప్పి పెట్టాను, కానీ అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో నీ ఫోన్ అనేది పోయింది, బహుశా నువ్వు నా ఫస్ట్ లవ్నే నేను దక్కించుకున్నాను అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట. కానీ ఇదంతా నువ్వు నాకు ముందుగానే చెప్పొచ్చు కదా అని హీరోయిన్ అయితే అడుగుతుంది. ఆ మాటకి హీరో అయితే చెప్తాడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను, నా కళ్ళలో కూడా తెలుస్తుంది, కానీ నీకు కనబడలేదేమో, నీకు పూ సైట్ ఉండడం వల్ల ఇంత మంచి అందగాడిని అయితే చూడలేకపోయావు నువ్వు అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇక్కడ నెక్స్ట్ డే అయితే మీటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ హ్యాండ్ టెక్నాలజీతో అయితే హీరోయిన్ వాళ్ళు మాట్లాడతారన్నమాట. హ్యాండ్ టెక్నాలజీ వాళ్ళు అడుగుతారు, మనం ఏఐ టెల్పోల్ అనేది చేయాలనుకుంటున్నాం, కానీ దీనికి ఇన్వెస్ట్మెంట్ చాలా అవుతుంది, బహుశా డైరెక్టర్స్ దీనికి ఒప్పుకోరనుకుంటా, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, మీరు దాంట్లో ఏమీ కంగారు పడకండి, ఒకసారి అప్రూవల్ అనేది వచ్చిన వెంటనే మనం పని అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, అప్రూవల్ తీసుకొచ్చే బాధ్యత హీరోది అని చెప్పి అంటదన్నమాట. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు నీకు ఎలా ఉంది, అంతా బాగానే ఉందా అని చెప్పి అడుగుతుంది మాట. ఇంకా హీరో కూడా పర్లేదు కంఫర్టబుల్గానే కూర్చున్నాను అని చెప్పి హీరో అయితే చెప్తాడు. అయినా అంతా ఓకేనా అనగానే అంతా నేను చూసుకుంటా కానీ నువ్వు లేగు, మన ఇద్దరం కొంచెం ఎక్సర్సైజ్ అనేది చేద్దాం, లేకపోతే స్టిచెస్ అనేవి అలా ఉండిపోతాయి అని చెప్పి హీరోయిన్ అయితే ఎక్సర్సైజ్ అనేది చేపిస్తుంది. ఇంకా హీరోయిన్ అలా రొటేట్ అవగానే హీరోకి అయితే వెనకాల చాలా పెయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. హీరో బ్యాక్ బోన్ అనేది చాలా పెయిన్ వస్తుంది, కానీ హీరోయిన్కి తెలియకుండా హీరో అయితే కవర్ చేసేస్తాడు. మళ్ళీ హీరో రొటేట్ అవగానే చాలా నొప్పి అనేది భరిస్తాడు, కానీ హీరోయిన్కి అయితే చెప్పడమాట. ఇక్కడ సో అయితే లిల్లీ దగ్గరికి వస్తాడు. ఇంకా లిల్లీతో అయితే ఇలా చెప్తాడనమాట, ఇది కొంచెం తీసుకో, ఎక్కువ టెన్షన్ పడకు, మేమైతే చూసుకుంటాంలే మెటీరియల్ గురించి, ఏఐ టెక్నోపోల్ అనేది చాలా మంచి ప్రాజెక్ట్, కానీ దానికి మెటీరియల్ ఎవరో కానీ వెనక నుంచి ఆపేస్తున్నారు అనగాని ఇంకా అప్పుడే హీరోయిన్ మెసేజ్ చేస్తారనమాట, మీరు ఏం బాధపడకండి నేనంతా సాల్వ్ చేసేసాను, రా మెటీరియల్స్ అనేవి త్వరలో వస్తాయనగాని ఇంకా లిల్లీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఆ మెసేజ్ చూసి. సో అయితే లిల్లీని అడుగుతాడనమాట, రేపొద్దుట నువ్వు ఫ్రీగా ఉన్నావా అంటే అంటదన్నమాట. సరే మన ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దామా అనేసరికి ఇక్కడ లిల్లీ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా నెక్స్ట్ సీన్లో మనకి హీరోయిన్ అయితే చూపిస్తారన్నమాట. హీరో అయితే ఇక్కడ హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, నేను రా మెటీరియల్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసానని. ఇది విన్న హీరో అయితే ఏంటి అప్పుడే అంత ఫాస్ట్గా నువ్వు ఎలా సాల్వ్ చేసావు అని చెప్పి అడిగేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, యాక్చువల్గా నేను జర్మనీకి సంబంధించిన క్లయింట్స్ని అయితే అప్రోచ్ అయ్యాను, జర్మనీకి సంబంధించిన CEO అనేవారు ఇక్కడ క్యూలిన్కి తెలుసంట, అలా క్యూలిన్తో పరిచయం ఉండడం వల్ల నాకైతే కొంచెం ప్రాఫిట్లో అయితే రా మెటీరియల్స్ ఇస్తానన్నారు, అలా నేను బాండింగ్ అనేది పెంచుకొని రా మెటీరియల్స్ అనేవి తీసుకొచ్చా, లోకల్ వాళ్ళ మెటీరియల్స్ కన్నా ఫారెన్ వాళ్ళ మెటీరియల్స్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయి కాబట్టి మన ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుందని చెప్పి అంటది. ఇంకా హీరో అయితే అర్జెంట్గా ఫైల్ మీద నువ్వు సైన్ చేయాలి, అర్జెంట్గా సైన్ చేయి అని చెప్పి హీరోయిన్కి అయితే ఒక ఫైల్ ఇస్తాడు. ఏంటి ఫైల్ అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది అనమాట. ఇంకా అలా ఫైల్ ఓపెన్ చేయగానే అక్కడ కిస్ కార్డ్ అనేది ఉంటుంది. ఇది చూసిన హీరోయిన్ అయితే హీరోకి కిస్ అనేది చేస్తుంది అనమాట. ఇంకా కిస్ చేసిన వెంటనే హీరో అయితే అడుగుతాడు, ఏంటి ఒకటేనా అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఒకటే, రోజుకి కార్డ్ అనేది ఒకసారే వాడాలి కదా, అందుకే నీకు ఈరోజు ఒక కిస్ మాత్రమే అని చెప్పి అంటది. ఈ మాట విన్న హీరో అయితే అలాగైతే నా దగ్గర చాలా కార్డ్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక కార్డ్ అనేది నేను యూజ్ చేస్తాను చూడు అని చెప్పి కార్డ్స్ అనేవి తీస్తాడనమాట. ఇక్కడ చాలా కార్డ్స్ ఉన్నాయి, ఏ కార్డ్స్ చూడాలి, ఇది మంచి కార్డ్ ఉంది, మసాజ్ కార్డ్. ఈ మసాజ్ కార్డ్ చూడగానే నాకు ఎందుకో కానీ నొప్పులు అనేవి స్టార్ట్ అయిపోయాయి, అబ్బా నాకు బాగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి బాడీ అండ్ నెక్ పెయిన్ అయితే ఇంకానా అని చెప్పి అంటాడు.
ఇది చూసిన హీరోయిన్ సరేరా నీకు మెసేజ్ చేస్తా అని చెప్పి హీరోని అయితే తీసుకువెళ్తాదన్నమాట. హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ జాజో అండ్ జాంగ్దీ మాట్లాడుకుంటారన్నమాట. ఈ జాజో అయితే అంటాడు జాంగ్దీతో, హీరోయిన్ దగ్గర ఇలాంటి సిల్లీ ట్రిక్స్ అనేవి పనిచేయవు, నువ్వు ఇక్కడ రా మెటీరియల్స్ అనేవి ఆపించావు కానీ ఏమాత్రం వర్కౌట్ అవ్వదనగానే ఇక్కడ జాంగ్దీ అయితే అంటుంది, నా దగ్గర ఇంకో ప్లాన్ కూడా ఉంది, ఆ ప్లాన్ని అసలు ఎవరు ఎదుర్కోలేరు చూద్దాం అని చెప్పి అంటదన్నమాట. ఏం ప్లాన్ చేసావు అనగానే ఈసారి నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మీద స్కెచ్ అనేది చేశాను, తను ఎలా హ్యాండిల్ చేస్తుందో మనము చూడాలి కదా అని చెప్పి జాంగ్దీ అంటది. సూ అయితే లీలీతో లంచ్కి వస్తాడనమాట. ఇంకా సూ అయితే చెప్తాడు, నీకేం ఫుడ్ అంటే ఇష్టమో అదంతా ఇక్కడ ఆర్డర్ చేసి పెట్టాను, నీకు తెలుసా ఈ బుక్కే అనేది, నువ్వు ఈ బుక్ అని గుర్తుపెట్టావా, ఫస్ట్ టైం మా ఆఫీస్ రూఫ్ టవర్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఈ బుక్కే తీసుకొని వచ్చావు, ఆ రోజు నేను మొదటిసారి నిన్నైతే చూశాను చేతిలో బుక్కే పట్టుకొని ఉండడం, అలా చూసిన వెంటనే నీతో నేను ప్రేమలో అయితే పడిపోయాను లీలీ అని చెప్పి లీలీకి చెప్తాడనమాట. బహుశా అప్పుడు నేను చాలా ఇమ్మెచ్యూర్గా చైల్డిష్ కింద ఉండేవాడిని, ఆ రోజుల్లో నిన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడిని, కానీ ఇప్పుడు నేను చాలా మారాను లిల్లీ, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఎప్పుడే లీలీకి అయితే గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ అయితే మాట్లాడుకుంటారు. మిస్టర్ సూ అయితే రిజెక్ట్ చేశాడంట జర్మనీకి వెళ్ళే ఆఫర్ని, ఇదంతా లీలీ మేడం కోసమే చేశాడనుకుంటా, తన ఫ్యూచర్ని ఇలా ఎందుకు పాడు చేసుకుంటున్నాడో అస్సలు అర్థం కావట్లేదు అనగానే ఇదంతా లీలీకి గుర్తొచ్చి కావాలని సూని అయితే రిజెక్ట్ చేస్తుంది అనమాట. లీలీ అయితే బాధపడుతూ ఉంటుంది ఆ ఫ్లవర్ బుక్ అని చూస్తూ. యాక్చువల్గా సూ అంటే లీలీకి ఇష్టమే కానీ తను చెప్పలేకపోతుంది అనమాట ఈ విషయాన్ని. ఇక్కడ మన మింగ్ని అయితే చూపిస్తారు. మింగ్ అయితే ఇక్కడ లూకి ప్రపోజ్ చేస్తుంది అనమాట. ఇన్ని రోజులు నువ్వు నన్ను చాలా బాగా కేర్ చేసావు, ఇప్పటి నుంచి నువ్వు నా పర్మనెంట్ బాయ్ ఫ్రెండ్ అనగానే ఇక్కడ లూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ ఆఫీస్లో ఉన్నప్పుడు హీరో అయితే మెసేజ్ చేస్తాడు, అర్జెంటుగా నువ్వు నా ఆఫీస్కి రా పైకి అని చెప్పి మెసేజ్ చేయగానే హీరోయిన్ అయితే చాలా కంగారు పడిపోతుంది, హీరోకి ఏమైపోయిందా ఏంటా అని చెప్పి. ఇంకా అలా పైకి వెళ్ళి చూసిన వెంటనే అక్కడ సెలబ్రిటీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా సెలబ్రిటీని చూసి ఏమీ అర్థమవుదు హీరోయిన్కి అయితే. ఇంకా అప్పుడే హీరో అయితే లోపలికి రా అని చెప్పి హీరోయిన్ అయితే తీసుకొచ్చి, నా గర్ల్ ఫ్రెండ్ జీసీ తినైతే హ్యాండ్ షాంగ్ అనే టెక్నాలజీ మెజ్ అయింది కదా ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి అనగానే ఈ అమ్మాయి అయితే ఫుల్గా షాక్ అయిపోతుంది అనమాట. ఈ అమ్మాయికి హీరో మీద అయితే ఫీలింగ్స్ ఉంటాయి, ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసాక ఇంకా అమ్మాయి అయితే అప్సెట్ అయిపోతుంది అనమాట. సరే ఇప్పుడు నేను మిమ్మల్ని లంచ్కి తీసుకువెళ్దాం అనుకున్నా, కానీ మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయాలి కదా, నేనైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆమె అయితే అంటది. ఇంకా ఆమె అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. హీరోయిన్కి అయితే ఏమి అర్థమవుదు. హీరోయిన్ అయితే అంటదన్నమాట, ఏంటి అంత అందమైన అమ్మాయి మీ దగ్గరికి రావడం ఏంటో జరుగుతుంది చెప్పొచ్చు కదా అని అడిగేసరికి ఆ అమ్మాయి చాలా సార్లు నా దగ్గరికి అయితే వచ్చేది, ఎక్కడ చూసినా ఏదో ఒక దగ్గరికి వెళ్దాం, ఈ డిన్నర్కి వెళ్దాం, లంచ్కి వెళ్దాం, మూవీకి వెళ్దాం అంటుంది, అందుకే నేను నీకు మెసేజ్ చేసా, ఈ రోజు తనకి చెప్పేసా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి, అందుకే సరే మన ఇద్దరం లంచ్కి వెళ్దామా ఓకేనా అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరోయిన్ కూడా సరే మన ఇద్దరం లంచ్కి వెళ్దాం అని చెప్పి అంటది. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు అయితే లంచ్కి అయితే వెళ్తూ ఉంటారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరోతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అప్పుడే కార్ అయితే వస్తుంది. ఇది చూసిన హీరో అయితే హీరోయిన్ ని వెనక్కి అయితే లాగుతారు. ఆ ప్రాసెస్ లో హీరోకి అయితే తన బ్యాక్ బోన్ చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఇది చూసిన మన హీరోయిన్ అయితే చాలా కంగారు పడిపోతుంది హీరోకి ఏం జరిగిందని చెప్పి. ఇక్కడ హీరో వాళ్ళ కజిన్ కి అయితే తెలుస్తుంది అనమాట హీరోకి ఇలా బ్యాక్ బోన్ అనేది నొప్పి రావడం వల్ల అక్కడి నుంచి హీరో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని చెప్పి. ఇది విన్న వాళ్ళ కజిన్ అయితే చాలా టెన్షన్ పడిపోతుంది అనమాట, హీరోకి ఏం జరిగింది అసలు అని. ఇక్కడ హీరో అయితే బెడ్ మీద ఉంటాడు. హీరోయిన్ అయితే చెప్తుంది, రిపోర్ట్స్ అనేవి వచ్చినాయి, నీకు సర్జరీ అనేది చేయించాలంట అని చెప్పి చాలా బాధగా అయితే చెప్తుంది. హీరో అయితే నాకు అర్థమైంది అని చెప్పి అంటాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ తాతగారు వస్తారు. ఇంకా హీరోయిన్ అయితే చైర్మన్ అని అనగానే, థ్యాంక్స్ అమ్మ, నా మనవాడిని చాలా బాగా చూసుకుంటున్నావు, ఇంకా వర్క్లో కూడా చాలా కష్టపడుతున్నావు కంపెనీ కోసం అని అంటారన్నమాట. ఇంకా వెంటనే తాతగారు అయితే హీరో దగ్గరికి వెళ్తారు. హీరో అయితే అంటాడు, తాతయ్య మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు అని. ఆ మాటకి తాతగారు అయితే అంటారు, నువ్వు ఇలా ఉంటే నేను చూడడానికి రాకూడదా ఏంటి, అయినా ఇదంతా నీ వల్లే జరిగిందిరా, నువ్వు అంత జాలిపడి వాళ్ళని వదిలేసావు, కానీ దీని నుంచి నువ్వే ఒక గుణపాఠం అనేది నేర్చుకోవాలి, మరి అంతగా జాలి పడితే ప్రమాదం చూసావా ఎంత దాకా వస్తుందో. నువ్వు మానవత్వం చూపించడం వల్ల వేరే వాళ్ళు నీ దగ్గర మానవత్వం అనేది చూపించరు, నువ్వు మానవత్వాన్ని కూడా ఒక ఛాలెంజ్ కింద తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకో అని చెప్పి తాతగారు అంటారు. నాకు అర్థమైంది తాతయ్య అని చెప్పి హీరో అంటాడనమాట. ఇంకోసారి ఇలా జరగకుండా నేనైతే చూసుకుంటాను అని చెప్పి అనగానే ఇక్కడ తాతగారు అయితే అంటారు, నువ్వు నిన్ను కాపాడుకోవాలి, నీతో పాటు ఉన్న హీరోయిన్ కూడా నువ్వే కాపాడుకోవాలి, నువ్వే ఇలా ఉంటే తను ఇంకెవరు కాపాడతారా అని చెప్పి అనేసరికి తాతయ్య నాకు అర్థమైంది అని చెప్పి అంటారన్నమాట. నువ్వేమి కంపెనీ గురించి వరి అవ్వకు, నేనైతే చెప్తాను వేరే పని మీద నువ్వు అబ్రాడ్ వెళ్ళావని చెప్పి, దిగులు పడుకుంటా రెస్ట్ తీసుకో అని చెప్పి అనగానే హీరో కూడా సరే అంటారన్నమాట. ఇక్కడ మనకి సూని
లూని అయితే చూపిస్తారు. సో అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఒకసారి ఈ వీడియో అనేది చూడండి అని చెప్పి చూపిస్తాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా చూస్తుంది. ఆ వీడియోలో ఏముంటుందంటే హీరోయిన్ వల్ల ప్రొడక్ట్స్ అనేవి చాలా ఫేక్, ఇంట్లో హెవీ రేడియో యాక్టివిటీ వేవ్స్ అనేవి చాలా ఉన్నాయి, దీనివల్ల పేషెంట్స్కి అండ్ నార్మల్ హ్యూమన్స్కి చాలా డేంజర్ అయితే ఉంటుంది, చూసుకొని వాడండి అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే ఆలోచిస్తుంది దీని వెనకాల ఎవరో ఉన్నారని చెప్పి. ఇంక ఇలా కంగారు పడుతున్నప్పుడు హీరోయిన్కి ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ అర్జెంటుగా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టండి, నేను వాళ్ళందరికీ అసలు ఏం జరిగిందో ఏం జరగబోతుందో అనేది చెప్తాను అనగానే వీళ్ళు కూడా సరే అని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ వెంటనే హీరోయిన్ అయితే హీరో దగ్గరికి వెళ్ళి నువ్వేమీ భయపడకు, నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను సరేనా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరో కూడా సరే అనేసరికి ఇంకా వెంటనే హీరోని సర్జరీ చేయడానికి అయితే తీసుకువెళ్ళిపోతారు. ఇక్కడ మన హీరోయిన్ అయితే బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చాలా దిగులు పడిపోతూ ఉంటుంది. ఇంకా అలా ఆలోచనలు ఉన్నప్పుడు హీరోయిన్కి అయితే ధైర్యం అనేది తెచ్చుకొని వెంటనే హీరో ఇచ్చిన నెక్లెస్ అనేది ఉంటుంది కదా, అది తన మెడలో అయితే వేసుకుంటుంది అనమాట. ఇంకా తన అలా ప్రెస్ కాన్ఫరెన్స్కి అయితే బయలుదేరుతుంది. ఇంకా అలా ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది మీడియా పీపుల్స్ అయితే హీరోయిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది పెట్టాను ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మటుకి న్యూసెస్ అనేది వస్తున్నాయి కదా అనగానే జర్నలిస్ట్ అయితే అడుగుతాడనమాట మీ ప్రోడక్ట్ వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్స్ అనేది ఎఫెక్ట్ అవుతున్నారని అంటున్నారు, మీరు ఏ సమాధానం చెప్తారని హీరోయిన్ అడగగానే మా ప్రోడక్ట్ అనేది చాలా సేఫ్ అండ్ నేను దీనికి గ్యారంటీ కూడా ఇవ్వగలను. ఇక్కడ రా మెటీరియల్స్ గురించి అందరికీ తెలిసిందే, ఇక్కడ చైనా కంట్రీ గురించి కూడా మీ అందరికీ తెలిసిందే, చైనాలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి రా మెటీరియల్స్ విషయంలో, ఆ విషయం తెలుసు కూడా మీరు ఎలా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. సరే ఇక్కడ నేను రేడియో యాక్టివిటీ అనేది చెక్ చేసే మిషన్ అనేది తీసుకొచ్చాను, నేను ఇప్పుడే మా ప్రోడక్ట్ అనేది చెక్ చేస్తాను చూడండి అని చెప్పి అక్కడే చెక్ చేస్తుంది అనమాట. చూసారా నార్మల్ రేంజ్ అనేది చూపిస్తుంది, మీరే చూడండి అంటది మాట. ఇప్పుడైనా నమ్ముతారా అని చెప్పేసరికి వాళ్ళందరూ షాక్ అవుతారు. నిజమే అనుకుంటా అని చెప్పి ఇంకా వెంటనే హీరోయిన్ అయితే అక్కడే ఉన్న ఇంకో దాని మీద కూడా పెడుతుంది అనమాట. ఇప్పుడు కూడా చూసారా అని చెప్పి అంటది. ఇంకా అక్కడ పెట్టాక వాళ్ళందరూ షాక్ అవుతారు, ఈమె ఏం చేస్తుంది అసలు అని చెప్పి. ఇంకా హీరోయిన్ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఇది నార్మల్ లెవెల్ అనేది చూపిస్తుంది అని చెప్పి సరే మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను అని చెప్పి అంటదన్నమాట. మీ బుక్ ఎవరిదైనా ఇస్తారా అని చెప్పి అంటదన్నమాట. అలా బుక్ కూడా చెక్ చేసి దీన్ని బట్టి ఏం అర్థమైంది ఇలాంటివి చాలా ఫేక్ అనేవి ఉన్నాయి, అసలేంది ఏంటో కూడా తెలీదు, అందుకే మేము పర్ఫెక్ట్గా ఎగ్జామింగ్ అనేది చేసి రిజల్ట్స్ అనేవి తీసుకువస్తాము, అప్పుడు మీరే అంతా చూడొచ్చు అని చెప్పి అంటదన్నమాట. ఇంక ఇది ఆన్లైన్లో జరిగేదంతా ఫేక్ అని చెప్పి కూడా అంటది. ఇదంతా తాతగారు అయితే చూస్తారన్నమాట. ఇంకా తాతగారు అయితే అంటారు ఈ పిల్ల చాలా తెలివైంది, ఏ పనిని ఎలా చేయాలో కూడా తెలుసు, ఇంకా మనం దిగులు పడాల్సిన అవసరమే లేదు, అంత క్లియర్ కట్గా సాల్వ్ చేసేసింది అని చెప్పి ఫీల్ అవుతారన్నమాట తాతగారు అయితే. ఇదంతా విన్న న్యూస్లో జాంగ్దీ వాళ్ళు అయితే చాలా కుళ్ళుకుంటారన్నమాట. ఈ పిల్ల ఎలారా చేస్తుంది ఇదంతా అని చెప్పి. ఇంకా జాంగ్దీకి అయితే ఇంకా కోపం అనేది పెరిగిపోతుంది హీరోయిన్ మీద. ప్రెస్ కాన్ఫరెన్స్ అవగానే వెంటనే హీరో దగ్గరికి అయితే వస్తారన్నమాట. ఇక్కడ హీరో సర్జరీ అనేది సక్సెస్ఫుల్గా సక్సెస్ అనేది అవుతుంది. ఇంకా హీరో దగ్గరికి వచ్చిన వెంటనే హీరో కూడా హీరోయిన్ వంక చూస్తాడనమాట. ఏంటి అని చెప్పి హీరోయిన్ అయితే ఏమీ లేదు అని చెప్పి అంటది. అలా హీరోయిన్ అయితే చూస్తారనమాట. ఇక్కడ మింగ్ని లూన్ అయితే చూపిస్తారన్నమాట. మింగ్ అయితే చాలా కంగారు పడిపోయి రా ఫాస్ట్గా లోపలికి అని చెప్పి లూన్ అయితే పిలుస్తారన్నమాట. తన కోట్ అయితే బయటే విప్పేస్తారన్నమాట. ఇంకా అలా బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన లూక్ అయితే ఏం అర్థం అవ్వదు. ఏం చేస్తున్నావు నువ్వు, అయినా నువ్వు ఇలా కోట్ విప్పి చేయకూడదు తెలుసా, ఇదంతా ఇన్ప్రాక్సీలోకి వస్తుంది నీకు తెలుసు కదా అని చెప్పి అంటాడు. కానీ ఇదంతా వినిపించుకోదన్నమాట. మింగ్ అయితే లేదు అని చెప్పి అంటది. సరే ఇది రాత్రి కాదు కదా పగలు, రాత్రి చేద్దాంలే ఏం చేసినా అని చెప్పి అంటాడు. ఆ మాటకి మింగ్ అయితే లేదు ఇప్పుడే చేసేయాలి, టైం ఎందుకు వేస్ట్ చేసేయడం, ఇప్పుడే చేసేస్తే పని అయిపోతుంది కదా, నిన్న నైట్ వరకు ఎదురు చూడలేను అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్నములు అయితే అబ్బా సరే అయితే నువ్వు ఓకే అంటే నేనేం చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి కోట్ అనేది తీసేసి షర్ట్ అనేది విప్పేపోతాడనమాట. ఇంకా అప్పుడే అక్కడికి మింగ్ అయితే వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటదన్నమాట ల్యాప్టాప్ పట్టుకొని. లూ అయితే అలా మింగ్ని చూస్తూ ఉంటాడనమాట. ల్యాప్టాప్ పట్టుకోవడం చూసి ఏమీ లేదు మామూలుగానే అనగాని నువ్వు టైం లేదన్నావు కదా దానికి తోడు ఏవేవో చెప్తున్నావు అనగాని ఏమి లేదు ఇప్పుడు లైవ్ అనేది చూడాలి, ఇప్పుడే కదా హీరోయిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది, దాన్ని బట్టి చూస్తే పీపుల్ రివ్యూ అనేది తెలుస్తుంది కదా అందుకే ఫాస్ట్గా వచ్చా అని చెప్పి అనగానే ఓహో అందుక నేను ఏదో అనుకున్నాను పోలే దొరకలేదు దీనికి అని చెప్పి అనుకుంటాడు. అంతే ఫ్రెండ్స్ ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.